కొన్నిటిని ఆకర్షిస్తాయి. కొంతమంది కొన్నిటికి ఆకర్షించబడుతుంటారు. అయస్కాంతం ఉందనుకోండి, అయస్కాంతం ఇనువుని ఆకర్షిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంట్లో అయినా సరే మల్లెపూల చెట్టు లేకపోతే సంపంగి పూల చెట్టు ఉందనుకోండి, ఆ సువాసన ఆ ఇంటి మీదకి వెళ్ళే ప్రతి ఒక్కరిని కూడా చెప్పాలి, ఆకర్షిస్తుంది. నేను ఐపిడి కాలం చర్చిలో చర్చి ముందు పూల మొక్కలు పెట్టడానికి కోసం మట్టేసి దానికి చుట్టూ గ్రిల్ పెట్టి కొన్ని పూల మొక్కలు పెట్టాను, గులాబీ పూలు. నేను ఉదయం తెల్లవారుజామున 4 గంటలకి జిమ్ ప్రేయర్ కాన్ఫరెన్స్కి వెళ్ళేటప్పుడు ఆ మొగ్గులు అలాగ వచ్చిండే. నేను చర్చిలోకి వెళ్ళి ప్రార్థన అయిపోయి బయటకు వచ్చేసరికి తర్వాత చెప్పండి, దేవునికి స్తోత్రం కలిగిన కాక, నేను వెళ్తాను అనుకునే, అబ్బా ఎంత బాగా చర్చి ముందు ఎంత అందంగా ఈ పూలు వచ్చాయని. అలాగే చాలాసార్లు చేసి ఇక అలసిపోయి పూల మొక్కలు పెట్టడం మర్చిపోయి, అయినా సరే ఇంకేదైనా పకడ్బందీగా గ్రిల్ ఏదైనా పెట్టి చేద్దామని ఒక ఆలోచన ఉంది. సహజంగా ఒక బాగా అందంగా, అంటే మీరు కాదులే కానీ సహజంగా ఆడపిల్లలకి ఏంటంటే ఒక పువ్వు మంచిగా అలాగా వికసించిందనుకోండి, దాన్ని కోసే వరకు వాళ్ళ ప్రాణం అసలు ఇక, అంటే ఇది నా కోసం ఈ పువ్వు పుష్పించిందేమన్నట్టుగా ఇక దాన్ని కోసే వరకు వాళ్ళకి మనశ్శాంతి ఉంటుంది అన్నమాట. సరే, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొన్ని విషయాల్లో కొంతమంది కొన్నిటికి ఆకర్షించబడుతుంటారు. కొంతమందికి సంగీతం అంటే ఎక్కువ ఆసక్తి ఉంటుంది. ఆ సంగీతం వినపడుతున్నప్పుడు, మ్యూజిక్ వినపడుతున్నప్పుడు, లేకపోతే వాళ్ళ యొక్క అభిమాన మ్యూజిక్ డైరెక్టర్ పాటలు లేకపోతే సినిమా హీరో పాటలు వినపడుతున్నప్పుడు అలాగ నిలబడి ఆ సంగీతాన్ని ఆస్వాదిస్తూ వాళ్ళ పనులు కూడా మర్చిపోతుంటారు. మరి కొంతమందికి ఇప్పుడున్న జనరేషన్కి ఎక్కువగా వాళ్ళకి క్రికెట్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. క్రికెట్ వస్తుందంటే కొంతమంది స్కూల్కి కాలేజీకి వెళ్ళినట్టుగానే ఇంట్లో తెలుస్తుంది, కానీ వాళ్ళు ఎక్కడో ఒక చోట, చెప్పండి, ఎక్కడో చోట కొంతమంది పిల్లలకి అర్థమైపోయింది. మీకు అర్థమైందన్న సంగతి కూడా నాకు అర్థమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది ఉద్యోగాలు మానేసి, పనులు మానేసి అలాగా టీవీలకి అతుక్కుపోయి ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయంలో ఇంట్రెస్ట్ ఉంటుంది, దానికి వాళ్ళు ఆకర్షించబడుతుంటారు. కొంతమంది వాళ్ళకి సంబంధించినటువంటి, వాళ్ళు ఎక్కువగా అభిమానించినటువంటి అభిమాన హీరో కానీ లేకపోతే పొలిటికల్ లీడర్స్ కానీ వచ్చినప్పుడు ఎన్ని ముఖ్యమైన పనులున్నా సరే అవన్నీ పక్కన పడేసేసి వెళ్ళిపోతుంటారు. సరే, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మరి దేవుని హృదయాన్ని ఆకర్షించగలిగినది ఈ ప్రపంచంలో ఏమిటి? ఏమి చూసి దేవుడు ఒక వ్యక్తి వైపు దేవుడు ఆకర్షించబడుతుంటాడు? ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఇనుము అయస్కాంతాన్ని ఆకర్షిస్తుంది. మరి దేవునిని మనం ఆకర్షించాలంటే, దేవుని మనస్సు మన వైపు త్రిప్పబడాలంటే మనం ఏం చేయాలి? మీకు బాగా తెలిసిన ఒక ప్రశ్న అడుగుతాను, అడగమంటారా? అడగమంటే 2 చేతుల పైకెత్తి ఓ స్తోత్రం చెప్పండి. దేవుడు ఎవరి దగ్గర ఉంటాడు? ఎవరికి దగ్గరగా ఉంటాడు? మీకు బాగా తెలిసిన మాట. దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడు? అమ్మా చెప్పండి, కరెక్ట్గా చెప్తున్నారు మీరు. ఎవరికి దేవుడు సమీపంగా ఉంటాడు? 145వ కీర్తన 18వ వచనం. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉంటాడు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 7వ వచనం. ఏలైనగా మనం మొరపెట్టున్నప్పుడు
మన దేవుడి యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టుగా ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా లేడు. తనకి నిత్యముగా మొరపెట్టే వారికి దేవుడు సమీపంగా ఉంటాడు. ఇది మనందరికీ తెలిసిన విషయం. ప్రార్థన చేసేటువంటి వారికి దేవుడు సమీపంగా ఉంటాడు. ఆరాధించబడే స్థలములో దేవుని సింహాసనం ఉంటుంది. మనం పాడుకుంటాం స్తుతుల పైన. దైవ సేవకులు రాజబాబు మన రాంబాబు గారు కూడా ఒక చక్కని పాట రాశారు. స్తుతులపై ఆసీనుడా స్తోత్రించెదా నిన్ను, అందుకో నా స్తుతి మాలిక, నా పేద హృదయ గీతిగా. స్తుతులపై ఆసీనుడా. మన దేవుడు ఎవరు? స్తుతులపై ఆసీనుడై ఉండే దేవుడు. అంటే ఇప్పుడు దేవుడు ఎవరికి దగ్గరగా ఉంటాడు? ఎవరికి దగ్గరగా ఉంటాడు చెప్పండి? ప్రార్థించే వారికి దగ్గరగా ఉంటాడు. ఇంకా దేవునిని ఆరాధించే వారికి దగ్గరగా ఉంటాడు. ఓకే, కాదని అంటలేదు. ఇంకా దేవుడు ఎవరికి దగ్గరగా ఉంటాడు? ఇంకా దేవుడు ఎవరికి దగ్గరగా ఉంటాడు? ఆలోచించండి. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీతో పంచుకోవాలని దేవుని ఆత్మచేత ప్రేరేపించబడుతున్నాను. కీర్తనల గ్రంథము 45వ కీర్తన 4వ వచనంలో కొరహు కుమారులు దేవుని సన్నిధిలో ఒక ప్రార్థన చేస్తున్నారు. సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుము. నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును. చాలు. ఇక్కడ కొరహు కుమారులు దేవుని సన్నిధిలో ఒక ప్రార్థన చేస్తున్నారు. సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు. సత్యము వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావము ధరించుకొని బయలుదేరా నాయన అని ప్రార్థన చేస్తున్నా. వినయము అనేది దేవుని హృదయాన్ని అత్యంత శక్తివంతంగా ఆకర్షిస్తుంది. స్తోత్రం చెప్పండి. మన జీవితంలో దేవుని హృదయాన్ని ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రార్థనలో దేవుని హృదయాన్ని తాకే కొన్ని ప్రార్థనలు ఉంటాయి. దేవుని హృదయాన్ని త్రిప్పగలిగిన ప్రార్థనలు కొన్ని ఉంటాయి. దేవుడు చేస్తానని చెప్పిన కీడుని చేయకుండా అడ్డుకోగలిగిన ప్రార్థనలు కొన్ని ఉంటాయి. ఆ ప్రార్థన ఏంటో ఒకసారి చూద్దాం. 142వ కీర్తన 2వ వచనంలో బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొర్రపెట్టుచున్నాను. వ్యవహారిక భాషలో వినయానికి కొన్ని సందర్భాల్లో దీన మనసు అని ఉపయోగించబడింది. దీన మనసుకి కొన్ని సందర్భాల్లో వినయము అనేది కూడా ఉపయోగించబడింది. అంటే బుద్ధి జ్ఞానము అనేవి రెండు వేరు వేరైనప్పటికీ కూడా బుద్ధి అనే మాటలో జ్ఞానం ఉంటుంది, జ్ఞానం అనే దాంట్లో బుద్ధి ఉంటుంది. అలాగనే వినయం అనే దానిలో దీన మనసు ఉంటుంది. దీన మనసు అని చెప్పిన మాటలో వినయము కూడా అందులో కనబడుతుంది అన్నమాట. సరే, ఇక్కడ మనం చూసినట్లయితే బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొర్రపెట్టుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియచెప్పుకొనుచున్నాను. ఈరోజు మన జీవితంలో మనం ప్రార్థనలో మోకరించినప్పుడు ఎలాగ మనం మోకరించాలంటే వినయముతో మనము దేవుని సన్నిధిలో మనము మొర్రపెట్టాలి. మనకు వచ్చిన ప్రతి కష్టాన్ని, మనకు కలిగిన ప్రతి శ్రమను దేవుని సన్నిధిలో మనం చెప్పుకోవాలి. చేతుల పైకెత్తి ఒక స్తోత్రం చెప్పాలి. ఒక వ్యక్తి వినయంగా ప్రార్థన చేస్తే దేవుడు ఎంత ఆశ్చర్యకరంగా కదిలించబడతాడనే దానికి ఒక అద్భుతమైన నిరూపణ మీకు చూపిస్తాను. బైబిల్ గ్రంథంలో 1 రాజుల గ్రంథము 22వ అధ్యాయం
మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయంలో జరిగిన ఒక సంఘటన మనకి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 21వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయంలో మీరు 17వ వచనం చూసినట్లయితే, దేవుడు తిష్బీడి నుండి దైవజనుడైన ప్రవక్త అయిన ఏలియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు లేచి షోమ్రోనున్న ఇశ్రాయేలు రాజుని ఆహాబుని ఎదుర్కొంటకు బయలుదేరము. అతడు నాబోతిక ద్రాక్ష తోటలో సంచరిస్తూ ఉన్నాడు. నీతిమంతుడి నుండి నాబోతు నీ యొక్క ద్రాక్ష తోట తనకి ఇవ్వమని అడిగాడు. అంటే అతను ఏమన్నాడు, అయ్యా ఇది నా పితరులక స్వాస్థ్యము, నేను దీన్ని మరి ధర్మశాస్త్ర ప్రకారం కూడా అమ్మకూడదు కదా, నేను ఇవ్వలేను అన్నాడు. అనేసరికి రాజు మూతి ముడుచుకొని భోజనం మానేసి ఇంట్లో కూర్చున్నాడు. శ్రీమతి యెజబేలు చాలా తెలియగలిగింది కదా, ఆహాబు మిస్సెస్, ఏమండి భోజనం చేయాలి, అలా మూతి ముడుచుకొని కూర్చున్నావు, ఏమైందంటే ఈ విషయం చెప్పాడు. ఇంత చిన్నదానికి అంత పెద్ద నిర్ణయమా? నేను రేపు ఈ సాయంత్రానికల్లా ద్రాక్ష తోట నీదైపోద్దులేపో అని సర్ది చెప్పి భోజనం పెట్టించింది. తర్వాత నీతిమంతుడు నుండి ఆ వ్యక్తి మీద ఆమె చేసింది, ఇద్దరిని అబద్ధ సాక్షులను లేపి సమాజాన్ని అందరినీ పోగు చేసి నీతిమంతుడి నాబోతుని రాళ్ళతో కొట్టించి చంపేసింది. అది ఆ విషయం ఎవరికి తెలియదు అనుకున్నాను. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే నేను చేసేది ఎవరికి, మానవునికి ఎవరికి తెలియదు, రెండో కంటికి తెలియదు. నేను చాలా టాలెంటెడ్గా చేశాను, నేను ఏదైనా చేస్తే, నేను స్కెచ్ చేస్తే అది ఫెయిల్ అవ్వటం అసాధ్యం అనుకుంటుంటారు చాలామంది. అలాగనే అనుకుంది, స్కెచ్ చేసింది. ఆహాబు యెజబేలు ఇద్దరు కలిసి స్కెచ్ చేశారు. భార్యాభర్తలకు మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలియదు. కానీ దేవుడు చూస్తున్నాడన్న సంగతి తర్వాత అర్థమైంది. జాగ్రత్త. పాత సామెత ఒకటి ఉంది, గోడకి ఏమున్నాయంట చెప్పండి, ఏమున్నాయి? మనము చీకటిలో మాట్లాడుకునే మాటలంట మిద్ది మీద ప్రకటించబడతాయి. మనం రహస్యంగా చేసే పాపము ఏదో ఒక రోజు అది బట్టబయలవుతుంది. చాలాసార్లు మనం అనుకుంటాం, నేను చేసేది ఎవరికి తెలియదు, నేను చేసే పాపము నా భర్తకు తెలియదు, లేకపోతే నా భార్యకి తెలియదు, లేకపోతే మా తల్లిదండ్రులకు తెలియదు, నేను ఎక్కడికి వెళ్తున్నానో, ఎవరితో మాట్లాడుతున్నానో, ఎవరితో చాటింగ్ చేస్తున్నానో ఎవరికి తెలియదు అనుకుంటుంటాం. అయితే జీవముల దేవుడు చూస్తున్నాడు అనేది ఈ వాక్యం మనకు నేర్పించే పాఠం. ఒక మంచి స్తోత్రం చెప్పండి. ఆహాబుని ఎదుర్కొన్నాడు దైవజనుడి నుండి ఏలియా. వెళ్ళి అంటున్నాడు, ఆహాబు విను, దేవుని మాట విను. ఏ స్థలమందు నాబోతు రక్తము కుక్కలు నాకాయో ఆ స్థలములోనే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని నాకు తెలియను. వెంటనే ఆహాబు అంటే దైవజనుడు చూసి అంటున్నాడు, నా పగవాడా, నేను నీ చేతిలో చిక్కుకున్నానే. అంటే పాస్టర్ గారు ఏమైపోయాడు, ఈయనకి తప్పునెత్తు చూపించినందుకు, రాబోయే శోధనెత్తు చూపించినందుకు ఏమైపోయాడు, పగవాడైపోయాడు. చాలాసార్లు మనలో ఉన్న లోపాలు ఎత్తి చూపిస్తే మనకి ఇష్టం ఉండదు. ఏం చేసినా సరే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను వర్ధిల్ల చేస్తాడు, నీకు క్షేమం కలుగుతుంది, నీకు నీ ఇంటికి క్షేమం, అభివృద్ధి పొందుతావు అని చెప్తేనే మనకిష్టం. నాబోతు దైవజనుడిని గద్దించినప్పుడు పశ్చాత్తాపడి దేవుని సేవకుల పాదాల మీద పడలా. ఏమంటున్నాడంటే, నా పగవాడ, నేను నీ చేతిలో చిక్కుకున్నానే, నేను ఎవరికి తెలియదు అనుకున్నాను, నేను మా ఆవిడేసిన స్కెచ్ ఎవరికి తెలియదు అనుకున్నాను, కానీ నీకు తెలిసిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఏలియా ఈ విధంగా చెప్తున్నాడు, యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు కనుక నా చేతిలో నీవు చిక్కితివి. అందుకు యెహోవా ఇలాగ సెలవిచ్చెను, నేను నీ మీదికి అపాయము రప్పించదును,
నీ సంతతి వారిని నాశనం చేతును. అల్పులేమి గనులేమి ఇశ్రాయేల్ వారిలో ఆహాబు పక్షమున ఎవ్వరు లేకుండా పురుషులందరినీ నిర్మూలము చేతును. ఇశ్రాయేల్ వారు పాపము చేటుకు నువ్వు కారకుడివై నాకు కోపం పుట్టించితే కనుక నెబాతు కుమారుడైన యెరోబాము కుటుంబమునకు, అహియా కుమారుడైన బయోషా కుటుంబమునకు నేను చేసినట్లు నీ కుటుంబమునకు చేతులని యెహోవా సెలవిచ్చున్నాడు. దేవుని మాట విను ఆహాబు, విను దేవుని మాట విను. నీవు నాబోతు అనే ఒక్క పురుషుని చంపావు, దానికి ప్రతిఫలంగా దేవుడు నీ కుటుంబంలో అసలు పురుషుడనే వాడిని లేకుండా చేస్తానంటున్నాడు. మరి నాబోతు పేరు మీద ఒక రికార్డు ఉంది. ఈ రికార్డు బైబిల్లో కొంతమంది పేర్ల మీద ఉంది. ఇతనికి ఎంతమంది పిల్లలు? మొత్తం 70 మంది. 70 మంది పిల్లలు. గిద్యోను కూడా 70 మంది పిల్లలు. అయితే అంతమంది పిల్లలు కన్నప్పటికీ ఒక్కడు కూడా లేకుండా పోయాడు. ఆ శాపము ఆ ఇంటి మీదకి వచ్చేది. సరే, ఇక్కడ సందర్భం ఏం చెప్తున్నానంటే, దేవుని సేవకుడు చెప్పేసి వెళ్ళిపోయాడు, ఇటువంటి శోధన నీ మీద రాబోతుంది, ఇటువంటి ఉగ్రత నీ మీద రాబోతుంది, ఇటువంటి తీర్పు నీ మీద రాబోతుందని చెప్పినప్పుడు దేవుని బిడ్డలారా ఆహాబు భయపడిపోయాడు. భయపడిపోయి ఏం చేస్తున్నాడంటే, చూడండి 27వ వచనం చూడండి. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రం చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసముండి గోనెపట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా, ఆహాబు దేవుని సేవకుడి ముందు ఒప్పుకోవడానికి, అప్పుడు రాజు కదా కొంచెం అహంకారంతో మాట్లాడాడు. ఎటువంటి శాపం రాబోతుందని చెప్పిన తర్వాత భయపడిపోయాడు. ప్రవక్త చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇతనికి భయం పట్టుకుంది. వెంటనే ఉపవాస ప్రార్థన డిక్లేర్ చేసుకున్నాడు. ఈ యెజెబెలు ఆహాబు పేరు మీద చాలా రికార్డ్స్ ఉన్నాయి. ఏంటంటే, దేవుని బలిపీఠాలను కూలగొట్టేశారు, దేవుని ప్రవక్తలను అనేక మంది చంపేశారు, దేవుని ప్రజలకి బహుగా కీడు చేసినట్టు వాళ్ళు వీళ్ళు. అంత మాత్రమే కాదు, బయలుదేవత యొక్క బలిపీఠాలని, అషారాదేవి యొక్క బలిపీఠాలని, వాడిని ఆ బలిపీఠాలు కట్టిస్తూ జీవుల దేవుని బలిపీఠాలని కూలగొట్టారు. అనేక మంది నీతిమంతులు చనిపోయారు. అయితే ఇటువంటి వ్యక్తుల మీదకి ఎటువంటి శాపం వస్తుందో ఇక్కడ దైవజనుడు ప్రకటించాడు. సరే, ఇక్కడ ఎటువంటి శాపం రాబోతుందో తెలుసుకున్న తర్వాత ఆహాబు ఏం చేశాడంటే, భయంతో వణిగిపోతూ ఉపవాస ప్రార్థన ప్రకటించుకున్నాడు. రాజవస్త్రాలు తీసేశాడు, గోనె పట్టు వేసుకున్నాడు. దిగులుతో వేదనతో ఉపవాసం ఉండి వ్యాకుల పడుచుండగా దేవుని వాక్కు ఏలియాకి ప్రత్యక్షం. ఏలియా అన్నాడు. చిత్తం ప్రభువా. ఆహాబు ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడు ప్రభా? దుర్మార్గుడు, ఇప్పుడే భయంకరంగా తిట్టొచ్చా, శాపం కూడా ప్రకటించొచ్చా, ఇంకెవడైనా మర్డర్ చేశాడా అన్నట్టుగా ఈయనకి అసలే ఏలియాకి ఆహాబు అన్న యెజెబెలు అని అసలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతుల పైకి స్తోత్రం చెప్పండి. అంటే సంఘానికి దేవుని ప్రజలకు చేసే కీడును బట్టి ఏలియాకి చాలా బాధ అన్నమాట. అంటే ఏం చేస్తున్నాడు తెలుసా అన్నాడు. ఏం చేస్తున్నాడు ప్రభువా అంటే, అతను ప్రభు అంటున్నాడు, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట నీవు చూచితివా. నాకు భయపడ్డాడు, నాకు భయపడి వినయంగా ప్రవర్తిస్తున్నాడు. అయితే ఏం చేయమంటావు ప్రభు? వీళ్ళు ఆహాబు దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలి నాయన? నీకే శాపం రాదని చెప్పమంటావా అంటే, ప్రభు ఏమనంటే, చూడు ఆహాబు, నీవు నాకు భయపడి వినయంగా ప్రవర్తించుట చూచిదివా. నాకు భయపడి అతను వినయంగా ప్రవర్తించడం చేత ఆ అపాయము అతని కాలమందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబం మీదకి దాన్ని నేను రప్పించదను. దేవుని యొక్క తీర్పు వాయిదా వేయబడింది.
దేవుడు ఆహాబు యొక్క ప్రార్థన కూడా దేవుడు ఉన్నాడు. చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. దేవుని సన్నిధిలో తగ్గించుకొని ఉపవాసం ఉండి బహు వినయముతో ప్రార్థన చేస్తున్నాడంట. ఎలా ప్రార్థన చేస్తున్నాడు? గట్టిగా చెప్పండి, ఎలా చేస్తున్నాడు? వినయంతో ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థనలో ఉండవలసింది ఏంటంటే వినయం ఉండాలి, తగ్గింపు ఉండాలి. దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు తగ్గించుకోగని నిన్ను నువ్వు దేవుని సన్నిధిలో దేవునికి భయపడి ప్రార్థన చేయగలిగితే, నీ పాపము గురించి నువ్వు పశ్చాత్తాపడితే, దేవుని బిడ్డరా, మన దేవుడు ఎంతైనా కృప చూపుటకు నా దేవుడు శక్తిమంతుడు. ఒక్కసారి గట్టిగా ఆ మంచి దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి స్తుతులు సమర్పిద్దాం. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డ, నీవు ఏ సమస్యలు ఉన్నావో నాకు తెలియదు, ఏ శోధనలు ఇక్కడికి వచ్చావో తెలియదు. అయితే ఈరోజు ఆరాధనలో నిన్ను నువ్వు తగ్గించుకో, బహు వినయంతో దేవుని సన్నిధిలో నీ సంగతి అంతా చెప్పుకో. మనం చదువుకున్నాం కదా ఇందాక 142వ కీర్తనలో, బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొర్ర పెట్టుకుంది. చాలాసార్లు ప్రార్థనలు కొంతమంది కూడా సణుగుతూ ఉంటారు, నిజ జీవితంలో సణుగుతున్నారు. ఏం దేవుడు అండి, ఏం చేశాడండి, మాకంతా ఇలాగ జరిగిపోయింది అని చెప్పేసి చాలాసార్లు కొంతమంది ఊరికే సణుగుతూ ఉంటుంటారు. కానీ ఆహాబు ఏం చేస్తారంటే దేవుని సన్నిధిలో బహు వినయముతో మొర్ర పెట్టుకుని, అయ్యా నేను దుర్మార్గుడిని, తప్పు చేశాను, నేను పాపిని నాయన, నన్ను క్షమించు నాయన, నా పట్ల కృప చూపించు నాయన అని బహు వినయముగా దేవుని సన్నిధిలో మొర్రపెట్టుట దేవుడు చూశాడు. ఈరోజు నీవు కూడా ఈరోజు ఆహాబు చేసినట్లుగానే ఇప్పటివరకు నీ జీవితం ఏదైనా కావచ్చు, పగిలిన హృదయంతో, అయ్యా నా జీవితాన్ని కనికరించు ప్రభువా, నా బ్రతుకులో ఉన్న శాపను నడిపించు ప్రభు అని వినయముగా నువ్వు ప్రార్థన చేయగలిగితే, దేవుని బిడ్డ, దేవుడు కదిలించబడతాడు. ఆమేన్, హల్లెలూయా. ఆహాబు చేసిన దుర్మార్గమును దేవుడు చూశాడు, ఆహాబు యొక్క వినయముతో కూడిన ప్రార్థనను కూడా దేవుడు చూశాడు. దేవుని సింహాసనాన్ని కదిలించగలిగిన శక్తివంతమైన ప్రార్థన ఏంటంటే, ఈ లోకంలో ఎవరైతే వినయముతో దేవునికి మొర్ర పెట్టుకుంటారో ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వెళుతుంది. రెండు చేతుల పైకి గట్టిగా స్తోత్రం చెప్తారా? చూడండి, బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనం చూడండి. నీవు పడద్రోయబడినప్పుడు నీతి చూచిదనందును మీది చూచిదందును అందువు వినయము గల వారిని ఆయన రక్షించు. వినయము గల వారిని, మొదటిగా వినయమునకున్నటువంటి గొప్పతనం ఏంటంటే దేవుడు వినయము గల వారి ప్రార్థన వింటాడు. రెండవదిగా మనం చూసినట్లయితే వినయము గల వారిని నా దేవుడు రక్షిస్తాడు. చేతులపైకి దేవునికి స్తోత్రం చెప్దామా? వినయము గల వారి ప్రాణమును నా దేవుడు రక్షిస్తాడు. నీవు సమస్యలో ఉన్నప్పుడు, అపాయములో ఉన్నప్పుడు, కష్టములో ఉన్నప్పుడు నువ్వు వినయముతో, దేవా నీకు సహాయం చేయనాయన, నువ్వు తప్ప నాకు వేరే దారి లేదు అని నువ్వు నిజంగా నువ్వు మొర్రపెట్టగలిగితే నీ ప్రార్థన దేవుడు వింటాడు. పోయిన శనివారంగా అంతమంది శనివారం కృపా సన్నిధి ఆరాధనలో ఐపిడి కాలంలో నాగుర్బి అనే సహోదరి ఒక సాక్ష్యం చెప్పారు. తన కుటుంబంతో కలిసి సముద్ర స్నానానికి వెళ్ళారంట. ఆ సముద్ర స్నానంలో ఆమె ఒక ఆలోచేసి మునిగిపోతున్న క్రమంలో ఎవరు ఆమెను రక్షించడానికి లేరు. ఆ సమయంలో ఆమెకి యేసు ప్రభు మునిగిపోతున్న పేతుర్ని పైకి లేపడం గుర్తొచ్చి చెయ్యి పైకెత్తి, యేసయ్యా నేను మునిగిపోతున్నాను, నన్ను కనికరించు ప్రభు అని కేకేసిందంట. గట్టిగా కేకేస్తే ఎవరో ఒక ముసలాయన వచ్చేసి ఆమె చేయి పట్టుకొని బయటికి తీసుకొచ్చాడంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చాలా వందనాలు అయ్యా, నన్ను రక్షించావని చెప్పేసి ఒక 100 రూపాయలు ఆయనకి ఇచ్చిందంట. తర్వాత వాళ్ళ కూతురు ఆమె ఇద్దరు ఎతికినా సరే ఆయనకు కనపడలేదంట. స్తోత్రం చెప్పండి. అందుకని మన దేవునికి ఒక పేరుంది, ఆపత్కాలములైన నమ్ముకొనదగిన సహాయకుడు.
ఆపత్కాలమై నమ్ముకుని తగిన సహాయకుడు. నీకే కష్టం వచ్చినా సరే వినయముతో దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టగలిగితే నీ ప్రార్థన దేవుని సన్నిధికి వెళుతుంది. వినయము గల వారి యొక్క ప్రార్థన దేవుడు వింటాడు. వినయము గల వారిని దేవుడు రక్షిస్తాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో వినయము కలిగి ఉండటం అనేది జ్ఞానమును కలిగి ఉండటం. ఏం చెప్పండి? జ్ఞానము కలిగి ఉండటం. ఏం కలిగి ఉండట? వినయమును కలిగి ఉండుట. చూడండి ఒకసారి సామెతల గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనం చూడండి. అహంకారం వెంబడి అవమానం వచ్చు. అహంకారానికి మరొక పర్యాయ పదం ఏంటంటే గర్వం. అహంకారానికి మరొక పర్యాయ పదం గర్వం. అహంకారం వెంబడి ఏమొచ్చునంట? అవమానం వచ్చును. వినయము గాలి వారి యొద్ద జ్ఞానం ఉన్నది. యేసు ప్రభు దగ్గరికి వచ్చి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వినయమును మనం నేర్చుకోవాలి. ఆయన దేవుని కుమారుడై ఉండి తండ్రితో సమానంగా ఉండి భాగ్యమును విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు యేసయ్య. దాసుని స్వరూపము ధరించుకున్నాడు. తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. దేవుని కుమారుడై ఉండి బోధకుడై ఉండి కూడా శిష్యుల పాదములను యేసు ప్రభు కడిగాడు. తను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడునని చెప్పడం మాత్రమే కాదు, యేసు ప్రభు తగ్గించుకోవటం అంటే ఏంటో తన జీవితంలో యేసు ప్రభు చూపించాడు. ఒక వ్యక్తి యొక్క ఘనత అతని యొక్క తగ్గింపు జీవితం మీద ఆధారపడి ఉంటుంది. స్తోత్రం కలుగునుగాక. చేతుల పైకి దెంగు స్తోత్రం చెప్పండి. ఒక అమ్మాయి వాళ్ళ భర్తని రారా అని పిలుతుంది. నాకు కడుపులో చెర్రమంది. ఏందమ్మాయి ఆ పిలుపు అని అడిగా. నేను అట్టానే పిలుస్తాను అంది. ఆమెకు తెలియట్లా తన శిరస్సును తానే అవమానపరుచుకుంటుంది. నీవు నీ భర్తను గౌరవించకపోతే సమాజం నీ భర్తను ఎలా గౌరవిస్తుంది? నేను చాలా సీరియస్గా చెప్పి ఇంకొకసారి అలా పిలిచావంటే నేను చెత్త కొట్టేస్తాను నేను అన్న. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది భర్తని పేర్లు పెట్టి పిలుస్తారు. నిన్ను నువ్వు గౌరవించుకోండి. నీ భర్తను గౌరవించడం అంటే నిన్ను నువ్వు గౌరవించుకోండి. నీ భార్యని గౌరవించడం అంటే నిన్ను నువ్వు. కొంతమంది వాళ్ళ యొక్క భార్యలని ఎట్టబట్టి అటు ఏం మాట పడితే ఆ మాట అనేస్తుంటారు. నలుగురు ముందు చులకనగా మాట్లాడేస్తారు. నీవు నీ భార్య అంటే నువ్వు నీ అవమానపరచడం అంటే నీ శరీరం నువ్వు అవమానపరచుకోవటం అది. నేను ఒక తమ్ముడిని అడిగి, ఏంటి అబ్బాయి అలా పిలుస్తున్నావు అంటే, అట్టని పిలవాలి పాస్టర్, లేకపోతే తల మీద నెత్తి మీద కూర్చుంటారు అన్నాడు. వాళ్ళ ఫిలాసఫీ అది. కానీ దేవుని వాక్యం చెప్తుందంటే తగ్గింపు జీవితం ఘనతకు కారణం అవుతుంది. అహంకారం అనేది నిన్ను నీవే అవమానం పాలవటానికి, నీ ఘనతను నీకు నీవే అది అవమానంగా మార్చుకోవడానికి కారణమవుతుంది. దేవుని బిడ్డలారా చూడండి, వాక్యం అహంకారం వెంబడి ఏమొచ్చును? అవమానం వచ్చును. తర్వాత వినయము గల వారి యొద్ద జ్ఞానం ఉన్నది. చూడండి, అంటే వినయము కలిగి ఉండుట అనగా అర్థం ఏంటంటే జ్ఞానముగా ప్రవర్తించుట. స్తోత్రం కలుగును గాక. చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. సామెతల గ్రంథంలో 15వ అధ్యాయము 33వ వచనం చెప్తుందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగినుట జ్ఞానాభ్యాసమునకు సాధనము, ఘనతకు ముందు వినయం. ఘనతకు ముందు వినయం ఉంటుంది. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో మనం ఘనతను పొందుకోవాలంటే మనం నేర్చుకోవాలి. వినయము అనే స్కూల్లో మనం నేర్చుకోవాలి. స్తోత్రం కలుగును గాక. చెప్పాలి, స్తోత్రం చెప్పాలి, గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఘనతకు ముందు వినయం ఉంటుంది. అహంకారం తర్వాత అవమానం ఉంటుంది. గర్వానికి ముందు పతనం, గర్వం తర్వాత పతనం నీ ముందు నడుస్తుంది. ఇదే విషయాన్ని 18:12 కూడా రాయబడి ఉంది. చూడండి, ఆపత్తు రాకమునుపు నన్ను హృదయము అతిశయపడును, ఘనతకు ముందు వినయముండును. ఘనతకు ముందు వినయం ఉంటుంది. ఎవరైతే వినయం కలిగి ఉంటారో వారు జీవితాల్లో వారు ఘనతను పొందుకుంటారు. చేతుల పైకి దింగు స్తోత్రం చెప్పండి. 2 చేతుల పైకి దింగు స్తోత్రం చెప్పండి. ఘనతకు ముందేముంటుంది? వినయం ఉంటుంది. 1, వినయం కలిగిన వారి యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. 2వది, వినయము గల వారిని దేవుడు రక్షిస్తాడు. 3వది, వినయము గల వారిని దేవుడు ఘనపరుస్తాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి.
చేతులపైకి దేవుని స్తోత్రం. దేవుడు ఎవరిని కనపరుస్తాడు? అందరూ మాట్లాడాలి. దేవుడు ఎవరిని కనపరుస్తాడు? వినయం గల వారిని దేవుడు కనపరుస్తాడు. దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు? ఎవరి ప్రార్థన ప్రభు వింటాడు? చెప్పాలి, అందరూ మాట్లాడాలి. ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు? వినయము గల వారి ప్రార్థన దేవుడు వింటాడు. దేవుని మందిరానికి ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు. ఒకడేమో ఆకాశం వైపు కన్నులెత్తడానికి కూడా ధైర్యం చాలని స్థితిలో రొమ్ము కొట్టుకుంటూ పశ్చాత్తాపంతో, ప్రభువా పాపినైన నన్ను కనికరించయ్యా, ఆకాశం వైపు తలెత్తుకోగలిగిన ధైర్యం నాకు లేదు ప్రభు అని ప్రార్థన చేశాడు. ఇటువంటి ప్రార్థనే యథార్థంగా బైబిల్ గ్రంథంలో దేవుని సేవకులు కూడా చేశారు. దానియేలు ఇటువంటి ప్రార్థన చేశాడు. ఎజ్రా ఇటువంటి ప్రార్థన చేశాడు. ప్రభువా మాకు సిగ్గే తగినది నాయన, మేము పాపం చేసిన వారు, మా పితరులు పాపం చేశారు, నీకు విరోధంగా మేము ప్రవర్తించాం. ఈ కీడు ఈ అవమానం ఒక విధంగా చెప్పాలంటే ఇంకా తక్కువే ప్రభువా, అయినా మమ్మల్ని కనికరించువా స్వామి అని తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేశారు. సహజంగా మనకు ఉండేటువంటి ఒక మంచి లక్షణం వచ్చా, చాలాసార్లు మనుషులకు ఉండే ఒక లక్షణం ఏంటంటే, దేవుడు ఆదాముని అడిగాడు, ఈ మాట నన్ను అడగాల్సింది నువ్వు, ఆమెను అడుగు అన్నాడు. యేసు రక్తమే, నేను అసలు ఆమెను ఏమని నేను అడిగానా? సరే, ఆదాము యొక్క మాటను దేవుడు గౌరవించి ఆమెను అడిగాడు, అమ్మాయి ఎందుకు ఈ పని చేసావని అడిగాడు. నన్ను అడుగుతాయండి ప్రభా, ఎవరిలో పశ్చాత్తాపం లేదు. మనం రెగ్యులర్గా చేసేది కూడా ఇదే. ఇంట్లో ఎందుకు ఇంత నష్టమైందంటే ఆయనే కారణం, ఈమె కారణం, లేదా పిల్లల కారణం. ఎప్పుడూ ఒక మన సమస్యని ఎదుటి వ్యక్తి మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తుంటాం. దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. మనం యథార్థ స్థితిని దేవుని సన్నిధిలో మనం కొన్నిసార్లు ఒప్పుకోవడానికి ఇష్టపడం. కానీ ఇర్మియా కావచ్చు, దానియేలు ప్రవక్త కావచ్చు, ఎజ్రా కావచ్చు, ప్రజలందరూ చేసిన పాపమును వారి పాపముగా దేవుని సన్నిధిలో ఒప్పుకొని, అయ్యా ఆకాశం వైపు తలెత్తుకోవటానికి మాకు ధైర్యము చాలలేదు, కనికరం చూపువా తండ్రి అని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది. ఏం స్తోత్రం చెప్పరా? ప్రతిసారి నేను అడిగితే చెప్తారా? కొంచెం అడగకుండా కూడా చెప్పొచ్చుగా. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతుల పైకి ఎత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ ప్రార్థన పరలోకానికి వెళ్ళగానే వెంటనే గాబ్రియల్ దూత బయలుదేరి వచ్చి అన్నాడు, దానియేలు నీవు బహు ప్రియుడు అయ్యా అన్నాడు. ఏంటయ్యా సంగతి అంటే, నీ యొక్క వినయముతో కూడిన తగ్గింపు ప్రార్థన దేవుని హృదయాన్ని కాదు, పరలోకంలో దేవదూత హృదయాలందరినీ కూడా కట్టిపడేసింది. గాబ్రియలుకు దేవుడు ఆ మాట చెప్పమని చెప్పలా, కానీ గాబ్రియలు తనంతట తాను ఆ మాటని ప్రకటించాడు, నువ్వు దేవునికి బహు ప్రియుడు. అంటే గాబ్రియలు చూస్తున్నాడు కదా, దేవుడు దానియేలు ప్రార్థనకి ఎలా రెస్పాండ్ అవుతాడో చూశాడు. దానియేలు జీవితాన్ని చూశాడు, దానియేలు తగ్గింపు జీవితాన్ని చూశాడు. తను పరిశుద్ధుడైండి కూడా ప్రజలందరూ చేసిన పాపం, తన పాపం ఒప్పుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం దేవుడు చూశాడు. ఆ ప్రార్థన దేవుని హృదయాన్ని తాకింది. ఆమేన్ చెప్దామా? స్తోత్రం చెప్దామా? గట్టిగా స్తోత్రం చెప్పండి. వినయము గల వారి యొక్క ప్రార్థన నా దేవుడు ఆలకిస్తాడు. స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఒక అద్భుతమైన మాట దేవునికి వాక్యం రాయబడింది. జఫన్యా గ్రంథము 2వ అధ్యాయం, జఫన్యా గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనంలో మరొక అద్భుతమైన మాట రాయబడింది. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించుచు సమస్త దీనులారా యెహోవాను వెతుకుడి, మీరు వెతకి వినయము గలవారై నీతిని అనుసరించినట్లా ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు.
ఉగ్రత దినం అనేది ఒకటి ఉంది. ఆ ఉగ్రత దినం వచ్చినప్పుడు దానికి తాళగలిగిన శక్తి ఎవరికి లేదు. 6వ ముద్ర విప్పబడినప్పుడు కొండ గుహలలో బండ సందులో దూరి ఇలా కేకలు వేస్తారు, అయ్యో గొర్రెపిల్ల ఉగ్రత మహాదినం వచ్చును, ఆ ఉగ్రత మమ్మల్ని మరుగు చేయను అని చెప్పేసి కొండ సందుల్లో బండ సందుల్లో దూరి ఒక మాట, గొర్రెపిల్ల ఉగ్రతకు తాళగలిగిన వాడు ఎవడు? ప్రతి వ్యక్తి వారి జీవితాల్లో 2 అనుభవాల్లో ఏదో ఒకటి అనుభవిస్తారు. ఒకటి గొర్రెపిల్ల యొక్క ప్రేమనైనా అనుభవిస్తారు, ఆ ప్రేమకు వారు రిజెక్ట్ చేస్తే గొర్రెపిల్ల యొక్క ఉగ్రతనైనా అనుభవించవలసి ఉంటుంది. నీవు నీ జీవితాన్ని మార్చుకొని, నీ జీవితాన్ని దిద్దుకొని, నీలోని లోపాలని, నీలోని బలహీనతలను సరిచేసుకొని పశ్చాత్తాపడి ప్రభుతోటి తిరిగితే దేవుడిని క్షమిస్తాడు, నిన్ను రక్షిస్తాడు, ఉగ్రత దినము నిన్ను దాచిపెడతాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రవక్త అన్నాడు, దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెతకండి. ఎవరిని వెతకాలి? అందరూ చెప్పండి, ఎవరిని వెతకాలి? దేవునిని వెతకాలి. ప్రతి వ్యక్తి దేవుని వెతక. నీ జీవితంలో నీకు కావలసిన ప్రతి ఆశీర్వాదము దొరికే స్థలము దేవుని సన్నిధి. ఇంకేమని రాయబడి ఉంది? మీరు వెతికిన ఎడల వినయము గలవారై నీతిని అనుసరించిన ఒకవేళ ఆయన ఉగ్రత దినమును మీరు దాచబడతారు. వినయం ఏం చేస్తుంటే ఉగ్రత దినమందు నిన్ను దాచిపెడుతుంది. స్తోత్రం. 2 చేతుల పైకి ఎత్తి మంచి స్తోత్రం చెప్పండి. హుషారుగా గట్టిగా స్తోత్రం చెప్పండి. వినయమునకు వలన కలిగిన ఆశీర్వాదాలు చెప్పండి. ఒకటి, మొదటిది వినయము గల వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నెంబర్ 1. నెంబర్ 2, వినయము గల వారిని నా దేవుడు రక్షిస్తాడు. నెంబర్ 3, వినయము కలిగిన వారికి దేవుడు ఏమిస్తాడు? ఏం సిద్ధపరిచాడు? ఘనతను సిద్ధపరిచాడు. స్తోత్రం కలుగునుగాక. నెంబర్ 4, వినయం గలవారు ఉగ్రత దినమందు దాచబడతారు. కాబట్టి దేవుని సన్నిధిలో మనల్ని మనం ఎంతగా తగ్గించుకుంటామో, ఎంతగా మనం దేవునికి లోబడతాం, వాక్యానికి లోబడతాము. వినయం అనేది ఒక రకంగా చెప్పాలంటే ఇది టీచింగ్ సబ్జెక్ట్ అన్నమాట. ఒక స్టూడెంట్ మంచి విద్యావంతుడు కావాలంటే గురువు దగ్గర ఏముండాలి చెప్పండి? ఏముండాలి చెప్పండి? గట్టిగా చెప్పాలి. ఏముండాలి? వినయం ఉండాలి. టీచర్ గారు అందరూ లేచి నుంచొని స్టాండ్ అంటాడు అంటే అందరూ ఏం చేయాలి? సిట్ అంటాడు. సైలెన్స్ అంటే ఏం చేయాలి? వినయం అనేది ఒక విధంగా చెప్పాలంటే ఇది గురువుకి విద్యార్థికి మధ్య ఉన్నటువంటి రిలేషన్ అన్నమాట. సువార్త గాయకులు సీమోన్ గారిని వాళ్ళ అమ్మోళ్ళు చదువుకోరావని స్కూల్లో జాయిన్ చేస్తే టీచర్ గారు ఏదో అందని చెప్పి రాయి పెట్టి కొట్టొచ్చారంట. ఏ స్కూల్లో ఆయనకి పాఠం చెప్తారు కాబట్టి ఏ స్కూల్లో ఏ టీచర్ చేర్చుకోవాలా, స్కూల్లోంచి పంపించేశారు. అయితే చివరికి ఒక స్కూల్లో అడ్మిషన్ దొరికింది. అది దేవుని స్కూలు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్పండి. చదువు అవ్వలేదు. వాళ్ళమ్మ నాన్నోళ్ళు గడ్డి కోయటానికి పంపించారు. ప్రతిరోజు పొలాల్లోకి వెళ్ళి పచ్చిగడ్డి కోసుకొచ్చుకొని టౌన్లోకి వచ్చి అమ్ముకునేవాడు. అయితే అటువంటి వ్యక్తిని ప్రభు పట్టుకున్న తర్వాత ఆ మురికి నీళ్ళతో ఉండి పొలాల్లోకి వెళ్ళి గడ్డి కోసుకునే వ్యక్తిని ఈరోజు ప్రపంచంలో అనేక మందికి ఆశీర్వాదకరంగా ఆయన ట్యూన్ చేసిన అనేక పాటలు ప్రపంచంలో అనేక మంది పాడుకుంటున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. స్తోత్రం చెప్పండి. 2 చేతుల పైకి స్తోత్రం చెప్పండి. ఎన్నో పాటలు, మధురమైంది నా యేసు ప్రేమ, నాకు ఆధారమని యేసయ్య, లక్షల్లో ఈ పాటలు పాడుకొని విని ఆదరించబడుతున్నారు. ఎన్నో పాటలు రాసి మనం దేవుని పాదాల మీద పడిపోతే పాడైపోయిన మన జీవితాలని దేవుడు బాగు చేయలేదు. దేవుడు
నీ జీవితంలో నువ్వు భక్తి నేర్చుకోవాలంటే వినయం అనేది చాలా ప్రాముఖ్యమైంది. స్తోత్రం కలుగును గాక. 2 చేతుల పైకి దింగి స్తోత్రం చెప్పండి. బైబిల్ గ్రంథంలో కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో పౌలు గారు ఒక అద్భుతమైన మాట చెప్తున్నారు చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలి కలిగిన మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులు ప్రియులైన వారికి తగినట్లుగా. మనము దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలము అనే దాన్ని ఎలాగా తెలుసుకుంటారు? మనం పరిశుద్ధులు అనేటువంటి గుర్తింపు ఎలాగ వస్తుంది? పరిశుద్ధత అంటే ఏంటి చెప్పండి? పరిశుద్ధత అంటే ఏంటి? పరిశుద్ధత అనే దానికి లోకం చెప్పే అర్థం ఒకటి ఉంటుంది. పరిశుద్ధత అనే దానికి నీకు తెలిసిన అర్థం మరొకటి ఉంటుంది. పరిశుద్ధత అనే మాటకి దేవుని దృష్టిలో ఒక అర్థం ఉంటుంది. పరిశుద్ధత అంటే ఏంటి? లోకం దృష్టిలో పరిశుద్ధత అంటే ఏంటి? నువ్వు చక్కగా మంచి బట్టలు వేసుకొని శుభ్రంగా ఉన్నావు అనుకోండి, ఈ అబ్బాయి బాగా పరిశుద్ధంగా ఉన్నాడు అనుకుంటా. మనకు తెలిసిన పరిశుద్ధత ఏంటి? నేను దొంగతనం చేయలేదు, వ్యభిచారం చేయలేదు, నరహత్య చేయలేదు, ఏమండి, ఇతరుల సొత్తు నేను దోచుకోలేదు, కాబట్టి ఇటువంటి ఏమి నాలో లేవు కాబట్టి నేను పరిశుద్ధుడు అనుకుంటారు చాలామంది. దొంగతనం చేయకుండా, వ్యభిచారం చేయకుండా, నరహత్య చేయకుండా, ఇతరుల ఆస్తి దోచుకోకుండా, ఇటువంటివి ఏమీ లేని వ్యక్తి దేవుని దృష్టిలో పరిశుద్ధుడిగా ఎంచబడతాడా? సహజంగా మనం ఏమనుకుంటామంటే ఇటువంటి హ్యాబిట్స్ నాలో లేవు కాబట్టి నేను పరిశుద్ధుడు అనుకుంటాను. చాలా ఇది మనకు తెలిసిన పరిశుద్ధత. అసలు దేవుని హృదయంలో పరిశుద్ధత అంటే అర్థం ఏంటి? దేవుని దృష్టిలో పరిశుద్ధుడిగా ఎంచబడే వ్యక్తి ఎవరు? ప్రవక్త ఒక్క మాట చెప్పాడు, మన నీతి క్రియలని కూడా దేవుని దృష్టిలో మురిగుడ్డలు అంటే రా బాబు అన్నాడు. ఎవరు దేవుని దృష్టిలో పరిశుద్ధులు అంటే ఇటువంటి పాపములు చేయకుండా ఉండడం మాత్రమే కాదు, మనం చేయవలసిన మేలు చేయకపోవటం కూడా పరిశుద్ధత లేకపోవటం. ఇక్కడ అదే విషయం చెప్తున్నాడు. పరిశుద్ధులకు తగినటువంటి క్వాలిటీస్ చెప్తున్నాడు అక్కడ దైవజనుడు. ఏమంటున్నాడు చెప్పండి? మీరు జాలి కలిగిన మనసును, ఏంటంట పరిశుద్ధులకు ఉండవలసింది ఏంటంటే జాలి కలిగిన మనసు. పరిశుద్ధులకు ఉండవలసింది ఏంటంటే దయ కలిగిన మనస్సు. పరిశుద్ధులకు ఉండవలసింది ఏంటంటే వినయము, సాత్వికము, దీర్ఘశాంతి. ఇవి ధరించుకోవాలండి. ఇవి నువ్వు ధరించుకోకపోతే నువ్వు దేవుని దృష్టిలో పరిశుద్ధుడు కాలేవు. యేసు రక్తము చేత కడగబడి పరిశుద్ధాత్మ చేత నింపబడిన నీలోకి సహజంగానే ఈ స్వభావము నీలోనికి రావాలి. స్తోత్రం చెప్పాలి, గట్టిగా స్తోత్రం చెప్పాలి. పరిశుద్ధత అంటే ఇతరులకు కీడు చేయకపోవటం, ఇతరులు నష్టం చేయకపోవటం మాత్రమే కాదు. ఏదో శరీర సంబంధం పాపం చేయకపోయినంత మాత్రం నువ్వు దేవుని దృష్టిలో పరిశుద్ధుడిగా నువ్వు ఎంచబడవు. వాటితో పాటు ఇవి మనం కలిగి ఉండాలి. స్తోత్రం కలుగును గాక. 2 చేతుల పైకి స్తోత్రం చెప్పండి. పరిశుద్ధతలో ఒక ప్రధానమైనటువంటి సుగుణము ఏంటంటే వినయమును ధరించుకోవటం. హల్లెలూయా. వినయం అనేది నీకు లేకపోతే నువ్వు దేవుని దృష్టిలో నువ్వు పరిశుద్ధుడు కాదు. వినయం లేకపోతే నీ ప్రార్థన మందిరం కప్పు దాటి ఒక్క ఇంచు కూడా పైకి వెళ్ళదు. కాబట్టి వినయము అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. చేతుల పైకి స్తోత్రం చెప్తామా? 2 చేతుల పైకి దానికి స్తోత్రం చెప్తామా? వినండి, పరిశుద్ధత అనగా అర్థం ఏంటంటే వినయమును ధరించుకోండి. ఈ వినయానికి మరొక పేరు పౌలు గారు కింద వచనంలో పెట్టాడు. తర్వాత కూడా చూడండి, ఎవడైనా తనకు హాని చేసినని
ఒకరినొకడు సహించుచు ఒకరిని ఒకరు క్షమించుకోవాలి. పరిశుద్ధత అంటే అర్థం ఏంటంటే ఒకరినొకరు ఏం చేయాలి చెప్పాలి. ఒకరినొకరు ఏం చేయాలి? కొంతమంది బ్యాంకులో డబ్బు ఫిక్స్ చేసినట్టుగా ఫిక్స్ చేస్తారనమాట. చచ్చినా నేను వాళ్ళ పక్కన కూర్చోను, వాళ్ళకి వందనాలు చెప్పాను, వాళ్ళతో మాట్లాడను. యేసు రక్తమే జయం, నువ్వు చచ్చినా పరలోకానికి వెళ్ళావు. క్షమాపణ అనేది దేవుడు మనకు నేర్పించేటట్టు. దేనికి స్తోత్రం కలిగిన కాక. నువ్వు క్షమించకుండా ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభు నేను పాపిని, నన్ను క్షమించమని అడిగే అధికారం నీకు ఎక్కడుంది? ఎవరిచ్చారు నీకు అధికారం? పరిశుద్ధతలో ఒకటి క్షమించే గుణం. స్తోత్రం కలిగిన గాక. వీటన్నిటి కలిపి ఒక పేరు పెట్టాడు దైవజనుడు. చదువునాను. ఎస్, వీటన్నిటికి పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకునుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వినయము ధరించుకోవటం అంటే అర్థం ఏంటంటే క్రీస్తు ప్రేమను ధరించుకోవటం. క్రీస్తు ప్రేమను ధరించుకోవటం. క్రీస్తు ప్రేమను ధరించుకోవటం. అయస్కాంతం ఎలాగ ఇనుమును ఆకర్షిస్తుందో అలాగే నీ వినయం అనేది దేవునిని ఆకర్షిస్తుంది. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్తామండి ఒకసారి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యంలో ఇంతకుముందు ఒక ఆదివారం నేను ఉజ్జీవం గురించి మాట్లాడాను. రివైవల్ చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నాను. ఉజ్జీవము భూమి మీదకి రావాలంటే, సంఘంలో కానీ నీ వ్యక్తిగత జీవితంలో కానీ ఉజ్జీవం రావాలంటే ఏం చేయాలి? ఇంతకు మనం చెప్పుకున్నాము, దేవునికి నిజంగా మొరపెట్టే వారికి దేవుడు సమీపంగా ఉంటాడు అని. అంతకంటే మించిన మరొక మాట ఉంది. దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడు తెలియజేసే ఒక అద్భుతమైన మాట ఉంది. దేవుడంట పరలోకంలో ఉండలేకపోయాడంట. ఆయన పరలోకాన్ని విడిచిపెట్టుకుని వచ్చాడంట. వీళ్ళతోనే ఉంటానని చెప్పాడంట. దేవుడికి స్తోత్రం కలుగుతాడు. హల్లెలూయా. మనమందరం ఆశపడుతున్నాం, ప్రభువా మాకు ఉజ్జీవం కావాలి, మా సంఘంలో మేము ఉజ్జీవాన్ని చూడాలి, ఉజ్జీవాన్ని నింపండి ప్రభువా అని మనం ప్రార్థన చేస్తున్నాం. ఉజ్జీవం కావాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే మనం ఉజ్జీవాన్ని మనం పొందుకుంటాం? చూడండి, బైబిల్ గ్రంథంలో యెషయా ప్రవచన గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే ఈ అద్భుతమైన మాట దేవుడు సెలవిస్తున్నాడు. చూడండి, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ చెబుతున్నాడు. దేవుడు చెబుతున్నాడు. దేవుడు చెప్పే మాట జాగ్రత్తగా వినండి. మహాగణుడైన దేవుడు మాట్లాడుతున్నాడు. మహోన్నతుడైన దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? ఏం సెలవిస్తున్నాడు దేవుడు? చూడండి ఏమని రాయబడిందో, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను అయినను నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలము, దిస్ ఈజ్ మై అడ్రస్, నా అడ్రస్ ఇది. అయినా సరే ఆ పరిశుద్ధ స్థలాన్ని విడిచిపెట్టుకుని వచ్చాను. ఎక్కడికి వచ్చాడంటే దేవుడు దేవతతో అడుగుతాడు, ప్రభువా ఎక్కడికి వెళ్తున్నావయ్యా నువ్వు అంటే దేవుడు చెప్పాడు, నేను వినయము కలిగిన వారి దగ్గరికి వెళ్తాను. ఎందుకు వెళ్తున్నావు ప్రభు అంటే, వారిని ఉజ్జీవింపచేయడానికి వెళ్తున్నాను. స్తోత్రం కలుగును గాక. వినయం అనేది సంఘములో, నీ కుటుంబాల్లో, ప్రపంచంలో ఒక బలమైన ఉజ్జీవాన్ని తీసుకొస్తుంది. చేతుల పైకెత్తి మనసారి దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. అంతకంటే రసగొల్ల కంటే తీయని మాట, రుచి కలిగిన మాట మరొక మాట రాయబడింది. నా దేవుడు చెప్తున్న మాట అండి, నేను వినయం గల వారి వద్దనే నేను నివాసం ఉంటానన్నాడు. స్తోత్రం. దేవుడు తన అడ్రస్ మార్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలగాలి. ప్రభువు తన అడ్రస్ మార్చుకున్నాడండి. దేవునికి సంతోషం కలిగజేసే సంఘటన ఏంటంటే, వినయం కలిగిన వారితో నివసించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్దామా? గట్టిగా స్తోత్రం చెప్దామా? దేవుని బిడ్డలారా, వినయం గల వారి యొక్క ప్రాణాలని
దేవుడు ఏం చేస్తాడు? వినయము రివైవల్ని తీసుకొస్తుంది. ఉద్యోగం కోసం మనం ప్రార్థన చేసినంత మాత్రాన ఉద్యోగం రాదు, కానీ నీ ప్రార్థనతో పాటు దేవుని సన్నిధిలో వినయమును మనం కలిగి ఉండాలి, తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి. ఎవరైతే వినయముతో ప్రార్థన చేస్తారో ఆ స్థలంలో ఒక బలమైన ఉద్యమం లెగుస్తుంది. బైబిల్ గ్రంథంలో ఎజ్రా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రజలందరూ వచ్చి ప్రేయర్లో జాయిన్ అయ్యారు. ప్రార్థన జరుగుతుంది, బలమైన ప్రార్థన జరుగుతుంది. ఎజ్రా గుండెలు బాదుకుంటూ పశ్చాత్తాపంతో కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నాడు. ఆ సమయంలో ప్రజలందరూ ప్రార్థన చేస్తున్నారు. సడన్గా ఆకాశం తెరవబడి బలమైన వర్షం, ఆ వర్షానికి గజగజ వణిగిపోతున్నారు. కానీ వర్షము కంటే ఎక్కువగా దైవికమైన భయముతో వాళ్ళు వణిగిపోయారంట. స్తోత్రం కలగనండి, చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఎజ్రా యొక్క కన్నీటి ప్రార్థన, వినయముతో కూడిన ప్రార్థన, తగ్గింపుతో కూడిన ప్రార్థన దేశంలో ఒక ఉద్యమం తీసుకొచ్చింది. ఏంటి ఆ ఉద్యమం అంటే, లోకంలో పడిపోయిన వ్యక్తి, పాపంలో పడిపోయిన వ్యక్తి, దేవునికి దూరం అయిపోయిన వ్యక్తి మళ్ళీ పశ్చాత్తాపంతో దేవుని యొద్దకు వచ్చి ఒక సమర్పణతో, ఒక తీర్మానంతో వారికి ప్రార్థన బలిపీఠాలు మరి కట్టుకున్నారు. రెండు చేతులు పైకి దేవునికి స్తోత్రం చెప్తారా? గట్టిగా స్తోత్రం చెప్పాలి. వినయము ఉజ్జీవమును తీసుకొస్తుంది. మొదటి పాయింట్ చెప్పండి, నేను ముగిచ్చేస్తున్నాను. వినయం గలవారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నెంబర్ 2, వినయము గల వారిని దేవుడు రక్షిస్తాడు. నెంబర్ 3, వినయము కలిగిన వారికి వరకు దేవుడు ఘనతను సిద్ధపరిచాడు. నెంబర్ 4, వినయం గల వారిని దేవుడు ఉగ్రత దినమున దాచిపెడతాడు. నెంబర్ 5, అమ్మా, వినయము గల వారి యొక్క ప్రాణములను దేవుడు ఏం చేస్తాడంట? ఉజ్జీంపచేస్తాడు. నెంబర్ 6, వినయం కలిగిన వారితోనే దేవుడి నివాసం ఉంటాడు. ఆమేన్. వినయం అనేటువంటి ఈ సుగుణాన్ని కోల్పోతే ఇన్ని ఆశీర్వాదాలు మనం కోల్పోతాం. వినయం అనేది దేవుని మనసు, దేవుని వ్యక్తిత్వం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం వినయం అనేది నేర్చుకోవాలంటే వినయమునకు మరొక పర్యాయ పదం ఏంటి చెప్పండి? దీన మనసు. వినయానికి మరొక పర్యాయ పదం ఏంటి? వినయం అనే దానికి విద్యా భాషలో చెప్పాలంటే ఒక గురువు గారికి ఒక స్టూడెంట్కి మధ్య నుండి రిలేషన్ అన్నమాట. స్తోత్రం, హల్లెలూయా. టీచర్ గారు అంటాడు, చేయి జాపురా అంటాడు బెత్తం పట్టుకొని. స్టూడెంట్ ఏమంటాడు? నువ్వు నన్ను కొడితే నేను కొడతానంటాడా? 100 గుంజులు తీయమంటే ఇప్పుడు లేదనుకోండి. ఇంతకుముందు మేము చిన్నతనంలో పంతులు గారికి భయపడే రోజులు అన్నమాట. ఇప్పుడు కాలం మారిపోయింది. ఈ ప్రైవేట్ స్కూల్లో వచ్చిన తర్వాత పంతులు గారులే పిల్లలకు భయపడే రోజులు వచ్చినాయి. అందుకని ఎవడికి భయం లేదు, క్రమశిక్షణ లేదు, పెద్దలను గౌరవించే అలవాటు లేదు. ఇంతకుముందు గురువు గారు వస్తున్నారు, అందరూ ఉన్నా కానీ వీళ్ళందరూ లేచి నిలబడేవాళ్ళు, గురువు గారు వస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రైవేట్ స్కూల్ వచ్చిన తర్వాత గురువుగారు నుంచుంటున్నాడు, పిల్లలు కూర్చుంటున్నారు. పెద్దవాళ్ళు అలాగ ముసలివాళ్ళు అలాగ నుంచున్నా సరే వీళ్ళు అసలు కుర్చీ దిగరు. ఎందుకంటే వినయం లేదు. అందుకని వాళ్ళకి రావాల్సిన బ్లెస్సింగ్స్ చదువైతే చదువుకుంటున్నారు, కానీ వినయంతో కూడిన చదువు అతనికి ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. స్తోత్రం కలుగును గాక. నా దేవుడు చెప్తున్నాడు, నేను మహాగణుడును, మహోన్నతుడును, మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నేను నివసించేవాడును, అయితే నేను అడ్రస్ చేంజ్ చేసుకున్నాను అన్నాడు దేవుడు. మనం కొన్నిసార్లు ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళినప్పుడు ఆధార్ కార్డులో అడ్రస్ చేంజ్ చేసుకుంటాం. దేవుడి యొక్క అడ్రస్ చేంజ్ అయిపోయింది. దేవుడు అడ్రస్ మార్చుకున్నాడు. ఈ ఆరాధనలు ఎవరైతే ఎంతమంది అయితే వినయం కలిగిన దేవుని సన్నిధి తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నారో వారి ప్రక్కన దేవుడు ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. వినయం కలిగిన ప్రార్థన దేవుని హృదయాన్ని కదిలిస్తుంది. ఆహాబు, యెజెబెలు ఎంత దుర్మార్గులు మనకు తెలుసు. అటువంటి దుర్మార్గుడైన వ్యక్తి మనమైతే అసలు ఆహాబు యొక్క ప్రార్థన నేను విన్నానని మాటే మనం తట్టుకో. ప్రభు ఎవడి ప్రార్థన నేను కానీ వాడి ప్రార్థన పొరపాటు వినొద్దు ప్రభు. దేవుని మనసు ఏం మనసు అండి. నిజంగా నువ్వు యథార్థంగా దేవునికి లోబడితే
నా దేవుడు ఆయన కరిగిపోతాడు. స్తోత్రం కలుగును గాక. చెప్పాలి, స్తోత్రం చెప్పాలి, గట్టిగా స్తోత్రం చెప్పండి. వెన్నపూసలా కరిగిపోతాడు యేసయ్య. వెన్నపూస కరిగిపోయినప్పుడు మంచి స్మెల్ వస్తుంది, మంచి రుచి కూడా వస్తుంది. వినయముతో కూడిన ప్రార్థన దేవుని హృదయాన్ని కరిగిస్తుంది. ఈరోజు ఆ మనసును ధరించుకోమని దేవుని వాక్యం అంతా మాట్లాడుతుంది. ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థన చేద్దాం. స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రం నాయన. హల్లెలూయా, స్తోత్రం. చేతుల పైకైతే ప్రభువా నాకు వినయము నేర్పించు నాయన. మనల్ని మనం తగ్గించుకుందాం దేవుని సన్నిధిలో. ప్రతి ఒక్కరూ మోకరించి 2 చేతుల పైకెత్తి ప్రార్థించండి. మోకరించగలిగిన వాళ్ళందరూ మోకరించగలిగి. వినయం అనేది విద్యా భాషలో చెప్పాలంటే అది ఒక గురువుకి ఒక స్టూడెంట్కి మధ్య ఉన్నటువంటి ఒక రిలేషన్. దేవుని సన్నిధిలో కూడా మనం అలాగనే కలిగి ఉండాలి. దేవునికి లోపడాలి. ప్రార్థించండి అనగానే ప్రార్థన స్టార్ట్ చేయాలి. మోకరించండి అనగానే మోకరించాలి. చేతులు ఎత్తండి అంటే చేతులు ఎత్తాలి. పాట పాడండి అంటే పాడాలి. నాయన నాకు ఆ మనసు దయచే ప్రభుని అడగండి. వినయములు ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో నాకు అర్థమైంది ప్రభువా, కానీ దాన్ని నేను పోగొట్టుకుంటున్నాను. తల్లిదండ్రుల పట్ల వినయం కలిగి బ్రతకడం నాకు నేర్పించు. నేను పనిచేసే సంస్థలో ప్రభువా, సంస్థ యొక్క యజమాని దగ్గర వినయంగా ప్రవర్తించడం నేర్పించు. చర్చిలో దైవ సేవకుని దగ్గర వినయంగా ప్రవర్తించడం నేర్పించు. ఇంట్లో తల్లిదండ్రుల పట్ల వినయం, స్కూల్లో టీచర్ పట్ల వినయం. ఇది నీ ఘనతను పెంచుతుంది దేవుని బిడ్డ. సమాజంలో నీ విలువలను పెంచుతుంది. దేవుని హృదయాన్ని ఆకర్షిస్తుంది. అందరూ మోకరించి 2 చేతులు పైకెత్తి ప్రతి ఒక్కరు విత్తబడిన వాక్యాన్ని బట్టి 1 నిమిషం ప్రార్థించి నోరు తెరవండి, హృదయం తెరవండి. ఇది ప్రార్థనా సమయం. ఎవరు కలద చూడొద్దు, ఎవరు కలద చూడొద్దు. మీ తలలు ఆకాశము తట్టెత్తి ప్రభువా నాకు సహాయం చేయవా నాయన. అయ్యా నాకు సహాయం చేయ తండ్రి. యేసయ్యా నాకు సహాయం చేయ నాయన. నీ సన్నిధిలో నన్ను నేను తగ్గించుకుంటున్నాను తండ్రి. వినయముతో నాకు నింపు నాయన. నీ మనస్సు నాకు దయచేయ. పరిశుద్ధాత్మదేవా, యేసయ్య మనస్సు మాకు దయచేయి. యేసయ్యలాగా మా జీవితాన్ని నేర్పించయ్యా. యేసయ్యను చూస్తున్న మేము ఆ తగ్గింపు జీవితాన్ని మాకు నేర్పించు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీ పాదాలకు వందనాలు. విత్తబడిన వాక్యం నీరు గట్టి ఫలింపచేయండి నాయన. వినయములో ఉన్న ఎన్ని ఆశీర్వాదాలు ప్రభా మరి ఈరోజు ఆరాధన మాకు బయలుపరిచారు. అటువంటి జీవితం మేము కలిగి ఉండటానికి కృప చూపించు నాయన. ఎవరైతే వినయం కలిగి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థనలు ఇప్పుడే మీరు ఆలకించండి నాయన. వారి ప్రార్థనలకు జవాబు దయచేయండి నాయన. ఎవరైతే వినయం కలిగి నీ పాదసన్నిధిలో కూర్చున్నారో వారితో మీరు ఉండండి ప్రభువా. నీ సన్నిధి వారితో ఉంచండి ప్రభువా. వారి జీవితాలు ఒక బలమైన ఉజ్జీవాన్ని మీరు అనుగ్రహించండి అయ్యా. సహాయం నీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మహాపరిశుద్ధుడా మా తండ్రి, జీవాధిపతి, ఎత్తబడిన వాక్యమును నీరు కట్టి ఫలింపచేయండి. సేకరించబడిన కానుకను ప్రభువా నీ పరిచర్లో మీరు వాడుకొని నిరంతర ఆశీర్వాదం దయచేయండి తండ్రి. మా ప్రభువా నీకే సమస్త మహిమను ఆరోపిస్తున్నాం. వినయము గలవారి యొద్ద నివసించు దేవా. వినయము గలవారి ప్రాణములను ఉజ్జింపచేయు మా గొప్ప తండ్రి. నాయన నీ ప్రజలను మీరు ఉజ్జింపచేయండి. వారి యొక్క ప్రాణాలను ఉజ్జింపచేయండి నాయన. వారితో మీరు నివాసం ఉండండి నాయన. నీ బిడ్డలు తిరిగి వారి గృహానికి వెళుతున్నప్పుడు వారితో మీరు వెళ్ళండి యేసయ్యా. నీకు వందనాలు. నీ బిడ్డలు సమర్పించిన నీ కానుకను నీ పరిచర్లో వాడుకొని మీరు మహిమ పొందండి. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావం అర్పించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి,
పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం మాకొచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరునుగాక. మనదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మరలా ప్రార్థన చేస్తున్న వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధులను మీరు క్షమించండి. మమ్మల్ని శోధనలను తేకుండా దుష్టుని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరైనారు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శాశ్వతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అద్భుతమైన మనోహరమైన సన్నిధి సహవాసం సదాకాలము తోడై ఉండి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ఆమేన్.